ఇంకా ఖచ్చితంగా మీ రైతాంగం కోసము. అందుకే ఎందుకంటే సార్ చెప్పగానే ఇమ్మీడియేట్‌గా మేము రావడం జరిగింది. మొన్న ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 10 రోజుల క్రితమే ఈఎన్‌సీ గారు, నేను కోటిపల్లి గూడా తిరగడం జరిగింది. ప్రతి కెనాల్ కిలోమీటర్ల వైస్‌గా తిరిగాడు. ఇప్పుడు కూడా నేను జుంటిపల్లి ప్రాజెక్ట్‌కి కూడా ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ 2 కిలోమీటర్లు నడిచి చూశాను. స్థితిగతులు ఏమున్నాయో చూశాను. లెఫ్ట్ కెనాల్ మొత్తం ఆల్‌మోస్ట్ ఆల్ రైట్ కెనాల్ కూడా అంతే ఉంది. 2 స్లూస్‌లు కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉన్నాయి. అవి 2 కూడా మేము రీప్లేస్ చేస్తాము. బట్ ఏందంటే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేసి సార్ చేతికి ఇస్తాం. సార్ మాత్రం ఫండ్ ఖచ్చితంగా ఎప్పుడు తీసుకొనొస్తే సార్ ఫండ్ తీసుకొచ్చిన వారం రోజులకే నేను టెండర్‌లు పిలిచి ఇమ్మీడియేట్‌గా వర్క్ స్టార్ట్ చేసే బాధ్యత మా డిపార్ట్‌మెంట్‌ది. అంటే ఇంకా నిధులు మంజూరు కాలేదు. మంజూరు కాలేదు. అంటే మేము ఎస్టిమేట్ పోతే మనం ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని వస్తారు. ఖచ్చితంగా దీని మీద ఏందంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారైతే చాలా డిపార్ట్మెంట్ వైజ్‌గా ఎంత ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అంటే, సార్ ఇది చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి ఖచ్చితంగా మనం నా కాన్స్టిట్యూయెన్సీ